హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యంతో పాపడాలు ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను ఈజీ మెథడ్లో. దీనికంటే ముందుగా మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే నచ్చితే లైక్ చేయండి, అలాగే కమెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఈ కప్పుతో 1 కప్పు తీసుకున్నాను. దీన్ని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టాలి. ఈ విధంగా వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం నాననివ్వాలి. నెక్స్ట్ డే వాటర్ అంతా సగ్గుబియ్యం పీల్చేసుకుంది. ఈ విధంగా వాటర్ లేకుండా మొత్తం పీల్చేసుకుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో సగ్గుబియ్యం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. నా దగ్గర పెద్ద జార్ పాడైపోయింది కాబట్టి చిన్న జార్లో వేస్తున్నాను. ఈ విధంగా ఒకసారి తిప్పుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక వాటర్ రెడీగా పెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా యాడ్ చేస్తూ ఈ విధంగా దోసల పిండి ఏ విధంగా వస్తుందో ఆ రకంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా దోసల పిండిలాగా ఈ విధంగా అయిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను నానబెట్టడానికి 2 కప్పులు వాటర్ వాడాను. అలాగే మిక్సీ పట్టడానికి ఇంకొక కప్పు వాటర్ వాడుతున్నాను. ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ పడుతుంది కాబట్టి అదే కప్పులోంచి ఇంకా కొద్దిగా వాటర్ వేస్తున్నాను. నాకైతే 3 ట్రిప్లకి మిక్సీ పట్టడం జరిగింది. జారు పడవడం వల్ల చిన్న జార్తో చేశాను. ఈ విధంగా మూడోసారికి రెడీ అయిపోయింది. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. చాలా థిక్గా ఉంది, అందుకని ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు టోటల్గా 4 కప్పుల వాటర్ వేసుకున్నాను. ఇందులో 2 కప్పులు నానబెట్టడానికి, 1 కప్పు మిక్సీ పట్టడానికి, 1 కప్పు థిక్నెస్ కోసం లూజ్ చేయడానికి పిండిని వాడాను. ఇప్పుడు మసాలా ఇందులోకి ప్రిపేర్ చేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. దీన్ని మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి కుక్కర్ని పెడుతున్నాను స్టవ్ పైన. దీనికి 4 కప్పుల వాటర్ వేస్తున్నాను. ఇందులో ఇంతకుముందు 4 కప్పులు వాటర్ వాడాము. ఇప్పుడు 4 కప్పుల వాటర్ ఇందులో వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. వాటర్ అనేది ఈ విధంగా మరిగేటప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని ఒకసారి మళ్ళా కలుపుకొని ఈ విధంగా కుక్కర్లో వేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెను మాత్రమే వాడాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఈ పిండి వేసిన వెంటనే కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. కలపడం మాత్రం ఆపొద్దు. ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయ్యేటట్టు చూసుకోవాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఉడికిస్తున్నప్పుడు స్టవ్ దగ్గర నుండి జరగకుండా కలుపుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది.
ఈ విధంగా ఉడికేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా ఉడికేటప్పుడు థిక్నెస్ అనేది మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా రావాలి. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కపడుతుంది. లేకపోతే పిండి ఉడకకపోతే మాత్రం అప్పడాలు అనేటివి విరిగిపోతాయి. పిండి అనేది బాగా ఉడికించాలి. నాకైతే స్టార్టింగ్ నుంచి ఒక 20 నిమిషాలు పట్టింది ఉడికించుకోవడానికి. ఈ విధంగా బాగా ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ను ఇందులో వేసేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలిపేసేయాలి, అంతా పట్టే విధంగా. వీడియోని ఫుల్గా చూడండి. నచ్చితే ఒక లైక్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నిమ్మరసం వేస్తున్నాను. అప్పడాలు అనేటివి వైట్గా వస్తాయి. ఇది చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో ఒక గరిటెతో వేసుకొని చూడాలి. ఈ విధంగా నిలబడింది అంటే అప్పడాలు అనేటివి విరిగిపోవు, అంటే బాగా ఉడికిందని అర్థం. పిండి అనేది ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని నేను ఇంట్లోనే ఆరబెడుతున్నాను. ఈ విధంగా గుంట గరిటెతో ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి. కొంచెం దూరం దూరం వేసుకోవాలి. ఈ విధంగా ఫ్యాన్ గాలి కిందనే నేను ఒకరోజు మొత్తం ఆరబెట్టాను. తర్వాతి రోజు తీసి ఎండలో పెట్టాను. ఈ అప్పడాలు అనేటివి తీసే ముందు 5 నిమిషాల ముందు క్లాత్ని తడి చేసుకొని తీయాలి. అప్పుడే ఈ విధంగా వస్తాయి. కొంచెం తడిగా ఉంటాయి కాబట్టి ఒకరోజు మొత్తం ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెడితే ఈ విధంగా రెడీ అవుతాయి. మనకి బాగా ఎండిపోయాయి సగ్గుబియ్యం అప్పడాలు, బాగా తెల్లగా వచ్చాయి, పల్చగా కూడా ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనికంటే డబుల్ సైజులో ఈ విధంగా వస్తుంది. సాంబార్ రైసు, పప్పుచారు, రసంలోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నేను తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం కరెక్ట్గా సరిపోయాయి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. నచ్చితే కనుక ఒక లైక్ వేయండి. చూడండి మీరే ఎంత గుల్లగా వచ్చాయో, మొత్తం పొడి పొడిగా అవుతున్నాయి. ఈ విధంగా తింటుంటే ఎన్ని తింటున్నామో కూడా తెలీదు, అంత టేస్టీగా ఉంటాయి సగ్గుబియ్యంతో అప్పడాలు. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.